సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా 2024వ సంవత్సరం మార్చి మాస ఫలితాలకు స్వాగతం. ఇందులో మొట్టమొదటిగా మేషరాశి వారి ఫలితాలు చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ మేషరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం గ్రహస్థితి చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం, 6వ స్థానంలో కేతువు, ఇక శని కుజులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. శుక్ర కుజులు దశమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ శుక్రుడు వచ్చేసి మనకు మార్చి 6వ తారీఖు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. అలాగే కుజుడు వచ్చేసి మార్చి 15వ తారీఖు కుంభరాశిలోకి ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. ఇక ఏకాదశంలో రవి, శని, బుధులు ముగ్గురు ఉన్నారు. బుధుడు వచ్చేసి మార్చి 10వ తారీఖు మీన ప్రవేశం, అలాగే మార్చి 26 మేషంలోకి వెళ్తున్నాడు. అంటే ద్వాదశంలోకి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఇక దాంతోపాటు రవి 14వ తారీఖు కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. మీన సంక్రమణం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలత అనేది ఎక్కువగా సూచిస్తుంది. సామాన్యమైనటువంటి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎప్పుడైతే ఏకాదశంలోకి శుభగ్రహాలు వస్తున్నాయో, శుక్రుడు వస్తున్నాడు, దాంతోపాటు కుజుడు వస్తున్నాడు, ఇక బుధుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల ఈ మాసంలో ప్రారంభంలో చూసుకున్నట్టయితే ప్రారంభంలో ఏకాదశంలో దశమంలో ఉన్న గ్రహాలు మాస మధ్యంలోకి వచ్చే వరకు రవి ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి కుజుడు ఏకాదశంలోకి రావడం వల్ల మంచి ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి విషయంలో కూడా ఒక ఆలోచనాత్మక ధోరణి, నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి అడుగు వేయడం. జన్మంలో బృహస్పతి కూడా ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే నేను చేయగలను అనే ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఉంటాయి, అయినా కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. ఇక ఆర్థికపరమైన విషయాలు, శుక్రుడు ద్వితీయాధిపతి శుక్రుడు వచ్చేసి మనకు ఏకాదశంలోకి రావడం ఇది చాలా శుభయోగం. ఏకాదశంలో శని శుక్రుల కలయిక మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల అద్భుత ధనయోగం అనేది సూచిస్తుంది. ఈ మాసంలో మార్చి 6 తర్వాత శుక్రుడు ఏకాదశంలోకి రావడం అద్భుతమైనటువంటి ధనయోగం, ఊహించని ధనప్రాప్తి అనేది మనకు సూచిస్తుంది. మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టింది ఇప్పుడు మీకు తిరిగి రావడం, వాటి వల్ల మీకు మంచి అభివృద్ధి కలగడం అయితే ఉంటుంది. కుటుంబపరమైన విషయాలు ఏదైనా సరే కొంత ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే 10వ తారీఖు తర్వాత బుధుడు ద్వాదశంలోకి వస్తాడో కుటుంబపరమైన విషయాల్లో కొన్ని వాదోపవాదాలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. కానీ మాసాంతానికి సమస్యలన్నీ సర్దుమణుగుతాయి. మాస మధ్యంలో దుర్వార్త శ్రవణాలు అయితే సూచిస్తున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి దుర్వార్తలు రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవడం అయితే ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారికి మంచి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. స్థలాలు, గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలు, ఎందుకంటే బృహస్పతి శుక్రుడు 2 అనుకూలంగా ఉన్నాయి. కారకులైనటువంటి శుభగ్రహాలు అద్భుతమైనటువంటి గృహ నిర్మాణ యోగాన్ని మనకు కలిగిస్తారు. తప్పకుండా ఇంటి కళ సాకారం చేసుకోవాలంటే ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. శుక్రుడు కూడా అద్భుతంగా ఉన్నాడు. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పంచమాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలోంచి ద్వాదశంలోకి రావడం, అందుట్లో రాహుతో కలవడం వల్ల విద్యార్థులు అధికంగా శ్రమించాలి. ఏదైనా సరే మీరు ఊహించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
దాని గురించి మీరు అధికంగా శ్రమపడండి, లేదంటే మీరు శ్రమించిన ఫలితం కూడా లేకుండా పోతుంది. అధికంగా శ్రమించడం, దగ్గరలో ఏదైనా సరస్వతి దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే పంచమాధిపతి రాహుతో కలసడం వల్ల సంతానపరమైనటువంటి విషయాలలో కొన్ని సమస్యలు వస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కానీ సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం అనేది మనకు 14వ తారీఖు తర్వాత మనకు సూచిస్తుంది. 14వ తారీఖు ముందు మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు, మంచి అనుకూలత సంతానపరంగా కలిగే అవకాశం ఉంది. ఇక కొంత రుణ బాధ ఉండే అవకాశం ఉంది. మాస మధ్యంలో కొంత రుణాల వల్ల ఇబ్బందులు, చికాకులు కలగడం, ఇక మాసాంతానికి వాటి నుంచి కొంత సద్దుమనగడం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన విషయాలలో భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత అనుకూలత అయితే ఉంటుంది. ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, కొంత సామాన్యమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం అయితే చేస్తారు. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తే అవి విజయవంతమవుతాయి. ఇష్టమైన వారితో కలవడం కూడా జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలలో అంగారకుడు ఏకాదశంలోకి వస్తున్నాడు. దానివల్ల కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినా కూడా వాటి నుంచి సత్వర పరిష్కారం అయితే దొరుకుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, వారి నుంచి కొంత మీకు సహాయ సహకారాలు అందడం, ఏదైనా శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కోసం వెతకడం, ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా దశమాధిపతి శని ఏకాదశంలో 4 గ్రహాలతో కలుస్తున్నాడు కాబట్టి కొంత ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం అయితే ఉంటుంది. ఇక కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా తప్పకుండా అనుకూలించి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్లు లేదంటే బదిలీలు కావాలనుకుంటే ఇప్పుడు మంచి సమయం, ప్రయత్నించండి, తప్పకుండా మీరు అనుకున్న ఫలితం అయితే దక్కుతుంది. అలాగే సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. శుక్రుడు బలంగా ఉన్నాడు ప్రస్తుతం, మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు కానీ లేదంటే ఇండస్ట్రీలు, మెటల్కి సంబంధించిన ఇండస్ట్రీలు, ఫార్మా ఇండస్ట్రీలు అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి ధనార్జనలు అయితే కొనసాగిస్తాయి. అలాగే రాజకీయంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక ద్వాదశంలో రవి రాహువుల కలయిక వల్ల కొంత కుటుంబపరమైన పరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే పాడి పంటలు, వ్యవసాయదారులకు కూడా మంచి అద్భుతమైనటువంటి అనుకూలత, అద్భుతమైనటువంటి పంట రాబడి అనేది జరుగుతుంది. అధిక ధన లాభాలను రైతులు కూడా పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉత్తరార్ధంలో పఠించండి. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి నవగ్రహ ప్రదక్షిణాలు ఆదివారం రోజు 6 ప్రదక్షిణాలు చేసి సూర్యుడికి గోధుమలు సమర్పించండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే వీలైతే సుందరకాండలో అద్భుతమైనటువంటి అనేక ఘట్టాలు ఉన్నాయి. ఆ సుందరకాండ పారాయణం చేసుకున్నా కూడా ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి సుందరకాండ పారాయణం కూడా లేదంటే వినడం కానీ చదవడం కానీ చేయండి. మూలం కాకుండా తాత్పర్యం చదువుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి ఇది మనకు మేషరాశి యొక్క 2024వ సంవత్సరం మార్చి మాస ఫలితాలు. 2024వ సంవత్సరం మార్చి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రస్తుతం ఈ మాసంలో మార్పులు ఎలా ఉన్నాయి వాటిని చూద్దాం. 5వ స్థానంలో కేతు ఉన్నాడు, అది అలాగే మాసమంతా కూడా కొనసాగుతున్నాడు. ఇక్కడ 9వ స్థానంలో
శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక కుజుడు వచ్చేసి 15వ తారీఖు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. దాంతోపాటు 10వ స్థానంలో రవి, శని, బుధులు ఉన్నారు. రవి వచ్చేసి 15వ తారీఖు 14వ తారీఖు ఏకాదశంలోకి వెళ్తున్నాడు. బుధుడు వచ్చేసి మొదట 10వ తారీఖు మారుతున్నాడు, తర్వాత 25వ తారీఖు 26వ తారీఖు మేషరాశిలోకి వస్తున్నాడు, అంటే ద్వాదశంలోకి వస్తున్నాడు. ఇక రవి 14వ తారీఖు ద్వాదశంలోకి ఏకాదశంలోకి వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 6 రోజులు కూడా నవమ స్థానం తర్వాత దశమ స్థానంలో మంచి రాజయోగ కారకుడుగా ఉన్నాడు. రాష్ట్రాధిపతి 9, 10 స్థానాల్లో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. మానసిక స్థిరత్వం, ఏదైనా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరగడం, ప్రతి విషయాన్ని నిర్ణయాత్మకంగా తీసుకోవడం, ఆలోచన శక్తి పెరగడం, అందరితో కలుపుగోలుగా ఉండడం, తన పని చేయించుకోవడానికి అందరితో స్నేహభావంగా మెదలడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకుంటే ధనాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశ ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి పూర్వార్ధం కొంత దశమ స్థానంలో ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే 27 వరకు కూడా 26వ తారీఖు వరకు ఏకాదశంలో అద్భుతమైనటువంటి ధనయోగ కారకుడుగా ఉంటాడు. తర్వాత మాత్రం కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక కుటుంబపరమైన విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం చూసుకున్నట్టయితే చతుర్థాధిపతి అయినటువంటి రవి ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. కొన్ని స్థిరాస్తులు తీసుకునే అవకాశం ఉంది. గృహాలు కట్టాలనుకునే వాళ్ళు ప్రయత్నిస్తారు. అద్భుతమైనటువంటి అనుకూలత కలిగి ముందడుగు వేస్తారు. కానీ మీరు తీసుకునే స్థిరాస్తులు కానీ, వ్యాపారాలు కానీ, లేదంటే పెట్టుబడి పెట్టేటువంటి స్థలాలు కానీ, గృహాలు కానీ లీగల్ ఇష్యూస్ వచ్చే ఇబ్బంది కొద్దిగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. విదేశాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా వీరికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి మంచి విద్యారంగంలో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యంగా ఎంబీఏ లాంటి ఫైనాన్స్కు సంబంధించినటువంటి విద్యార్థులు విశేష అభివృద్ధిని సాధించడంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల కొంత పని ఒత్తిడి వల్ల కుటుంబంలోని వ్యక్తులను నిర్లక్ష్యం చేయడం, దానివల్ల కొంత సమస్యలు తలెత్తడం అయితే ఉంటాయి. ఏదైనా కుటుంబానికి ముఖ్యమైనటువంటి భూమిక ఇవ్వడం మంచిది. రుణాలు కొంతవరకు విలాసవంతమైనటువంటి వస్తువులు, కార్లు కొనడం వల్ల రుణాలు తీసుకునే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత దీర్ఘకాలిక అనారోగ్యాలు, షుగర్ లాంటి వ్యాధులు, లేకపోతే కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక లాభంలో 3 గ్రహాల కలయిక వల్ల అధిక ధనాభివృద్ధి, మంచి ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది. మీరు కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయడం, మీరు గతంలో పెట్టిన వ్యాపారాల్లో పెట్టుబడులు తిరిగి రావడం, మంచి లాభాలు కలగడం అనేది జరుగుతుంది. స్థిరాస్తులకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది మంచి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతంగా మంచి ఆర్జన చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానపరమైన, ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ప్రస్తుతం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం కానీ,
లేదంటే అక్కడ శనిగల నివేదన పెట్టి పంచిపెట్టడం కానీ, దత్తస్తవం అనే ఒక పారాయణం ఉంటుంది, అది పారాయణం చేసుకోవడం, లేదంటే గురుచరిత్ర పారాయణం చేసుకోవడం చేయండి. ఇక దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి 2024 సంవత్సరం మార్చు మాస ఫలితం. 2024 సంవత్సరం మార్చి మాస ఫలితాలకు స్వాగతం. అందులో ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి 4వ స్థానంలో కేతువు, 8లో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మార్చి 6వ తారీఖు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. కుజుడు వచ్చేసి 15వ తారీఖు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. రవి, శని, బుధులు ముగ్గురు కూడా 9వ స్థానంలో ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు వచ్చేసి 10వ తారీఖు 10వ స్థానంలోకి, తర్వాత 26వ తారీఖు 11వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక దాంతోపాటు అంగారకుడు వచ్చేసి 15వ తారీఖు. మరి ఈ గ్రహస్థితి బుధుడు వచ్చేసి చెప్పాను కదా, ఆ మార్పుని బట్టి మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం అయితే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు 9వ, 10వ, ఏకాదశాల్లో సంచరిస్తున్నాడు. ఈ 3 స్థానాలు కూడా అద్భుతమైనటువంటి స్థానాలు. అయితే రాహువుతో కలిసి ఉండి చండాల యోగం, తర్వాత బృహస్పతితో కొంత బలహీనపడడం ఉన్నప్పటికీ కూడా మంచి ఆత్మస్థైర్యం అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేస్తారు. సమస్యల నుంచి త్వరగా బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మాస మధ్యంలో చూసుకుంటే రాహువుతో సాంగత్యం కలిసినప్పుడు చెడు సహవాసాలు, దురలవాట్ల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దురలవాట్లకు బానిసలుగా ఉన్న వారికి దూరంగా ఉండండి. వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనవసరమైనటువంటి స్నేహాలు పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైన విషయాలు చూసుకుంటే దశమస్థ రవి, నవమస్థ రవి కుటుంబంలో మంచి అనుకూలత, అలాగే దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడంతో పాటు దుర్వార్తా శ్రవణాలు కూడా కొంత సూచిస్తున్నాయి. మీ దగ్గర బంధువులకు అనారోగ్యం కానీ దుర్వార్తా శ్రవణాలు కానీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అయితే 15వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే దశమ స్థానంలోకి వెళ్తున్నాడో, రవితో రాహుతో కలిసినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం. గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నించే వారికి తప్పకుండా విజయాలు దక్కుతాయి. సినీ అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కూడా అద్భుతంగా దక్కే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటు వాహనాలు, అలాగే దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించే అవకాశం సూచిస్తుంది. రుణబాధ కొంతవరకు తీరిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రశాంతత కలగడంతో పాటు ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అన్యోన్యత పెరగడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని నవమంలో ఉన్నాడు. అష్టమంలో కుజ శుక్రులు ఉండడం వల్ల పూర్వార్ధంలో కొంత రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే జరిగే అవకాశం ఉంది. ఉత్తరార్ధంలో మాత్రం త్వరగా వాటి నుంచి బయటపడడం, కొంత శారీరక మానసికంగా దృఢంగా కావడం అయితే ఉంటుంది. ఇక పూర్వార్ధం చూసుకుంటే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఉత్తరార్ధంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక అనారోగ్యాలు తల్లిదండ్రుల విషయంలో కొంత సమస్యాత్మకంగా మారే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలనున్నా కూడా వాటి నుంచి బయటపడి అనుకున్నవి సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక మీకు గతంలో రావాల్సిన పెట్టుబడులు, డబ్బులు కూడా
ప్రస్తుతం మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ దర్శనం చేసుకొని తులసిమాల సమర్పించండి. దానివల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 మార్చి మాస ఫలితాలలో కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూద్దాం. మరి చూసే ముందు వీరి యొక్క గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు, అలాగే శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు సప్తమంలోంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇక కుజుడు 15వ తారీఖు అష్టమంలోకి రావడం, అష్టమంలో శని, రవి, అలాగే బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి నవమంలోకి వెళ్తున్నాడు. రవి వచ్చేసి నవమంలోకి 15వ తారీఖు వెళ్తున్నాడు. బుధుడు వచ్చి 10వ తారీఖు నవమంలోకి, 25వ తారీఖు దశమంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మరి ద్వాదశంలో నవమంలో రాహు కూడా ఉన్నాడు, దశమంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కొంత ఈ మాసమంతా కూడా ఒత్తిడైతే అధికంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో 3 గ్రహాలు గత కొంతకాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 గ్రహాలు వస్తాయి. పాత గ్రహాలు వెళ్ళిపోవడం, కొత్త గ్రహాలు రావడం జరుగుతుంది. అస్థిరత ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు కూడా అధికంగానే ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడడం, ఆర్థిక పురోభివృద్ధి కలగడం, నవమంలోకి రవి రావడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. దగ్గర వ్యక్తుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేయడం, అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత ప్రస్తుతం జాప్యం జరిగే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనికిరాదు. ఏదైనా వాహనాలు కానీ గృహాలు కొనాలంటే కొంత సమయం తీసుకోవడం అనేది మంచిది. విద్యార్థులకైతే మంచి శుభకాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం, బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ఏ పని చేసినా ఏదో రకమైన ఆటంకాలు రావడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమంలో శుక్ర, శని, అలాగే కుజుడు కూడా కలుస్తున్నాడు. నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్, లాంగ్ టర్మ్ డిసీజెస్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. రవి బుధుల మార్పు వల్ల ఉత్తరార్ధం కొంత ఉపశమనం లభిస్తుంది. పూర్వార్ధం కొంత వ్యతిరేకత, ఉత్తరార్ధం కొంత వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కూడా వాటి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా దశమాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతవరకు అనుకూలించకపోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఇవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చికాకులు, పై అధికారుల నుంచి చికాకులు, ఒకటి తలుస్తే ఒకటి కావడం, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత అనుకూలత సూచిస్తుంది. ఏదైనా కూడా సమస్యలు ఉన్నప్పుడు కొంత సంయమనంతో ఉండడం మంచిది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు కూడా కొంతవరకు నష్టాలు చూసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి.
ఇక ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు అష్టమ శని కుజ శుక్రుల కలయిక వల్ల పూర్వార్ధంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఉత్తరార్ధంలో శనికి తైలాభిషేకం, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తుమ్నమాం శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఏదైనా మహామృత్యుంజయ పాశుపతం కానీ మహామృత్యుంజయ హోమం కానీ చేసుకోండి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం చేసుకోండి. వీటి వల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది 2024 మార్చు మాస ఫలితాలు. స్వస్తి. 2024వ సంవత్సరం మార్చి నెలకు మాస ఫలితాలు చూసే ముందు సింహరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ గ్రహస్థితి ముఖ్యంగా సింహరాశి వారికి ద్వితీయ కేతువు, 6వ స్థానంలో కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు రోజు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. కుజుడు వచ్చేసి 15వ తారీఖు వెళ్తున్నాడు. ఇక సప్తమంలో రవి బుధ శనులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు వచ్చేసి అష్టమంలోకి 10వ తారీఖు, 26వ తారీఖు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమంలో రాహు, నవమంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ముఖ్యంగా రాష్ట్రాధిపతి పూర్వార్ధంలో సప్తమంలో శని క్షేత్రంలో ఉన్నాడు. ఉత్తరార్ధంలో బృహస్పతి క్షేత్రంలో ఉన్నాడు. ఏదైనా మానసిక ఒత్తిడి అయితే అధికంగా ఉంటుంది. పనులు చేయడంలో జాప్యం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉండడం వల్ల మానసిక అశాంతత, అస్వస్థత అయితే ఉంటుంది. ఏదైనా స్థిరంగా ఉండడానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ధనాధిపతి బుధుడు అష్టమ నవమ సంచారం వల్ల 10వ తారీఖు వరకు కూడా కొంతవరకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 10 నుంచి 25 వరకు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదో రకమైన ఆర్థిక లోటు అయితే కొద్దిగా సూచిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నవమ స్థానంలోకి వెళ్ళడం వల్ల సమస్యలన్నీ కూడా కొంతవరకు సద్దుమణిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ధనస్థానంలో కేతు ఉండడం వల్ల ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంతవరకు అనుకూలత అయితే సూచిస్తుంది. శుక్రుడు సప్తమంలో మిత్రక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల మీకు కుటుంబపరమైనటువంటి స్థిరాస్తులు ఏమైనా కలిసి వచ్చేది ఉంటే అవి అనుకూలించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. స్థిరాస్తులు శుభకార్యాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చతుర్థాధిపతి కుజుడు కూడా సప్తమంలోకి వెళ్ళడం వల్ల ఏదైనా గృహాలు కొనాలనుకుంటే పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం బాగుంటుంది. 15 తర్వాత గృహాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఈ మాసమంతా కూడా విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా ఉన్న కుటుంబ కలహాల నుంచి కొద్దిగా బయటపడడం, కొంత ప్రశాంతత వాతావరణం అనేది దక్కే అవకాశం ఉంది. అయినా భార్యకు కానీ భర్తకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్య కూడా మనకు సూచిస్తుంది. సప్తమంలో కుజుడు అలాగే శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి పూర్వార్ధం రవిబుధులు ఉన్నారు కాబట్టి భర్తకు కానీ భార్యకు కానీ ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అష్టమ రాహు, అష్టమ బృహస్పతి, అష్టమ రాహుతో పాటు రవి బుధుడు కలుస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రక్తానికి సంబంధించి తలకు నేత్రాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. బుధుడు కూడా ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ముందడుగుతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి శుక్రుడు సప్తమంలోకి వెళ్ళడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా
కలిగే అవకాశం ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి చేరుకునే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపారంలోని వారికి సామాన్యంగా ఉంటుంది, నష్టాలైతే రావు. అలాగని అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అయితే ప్రతిసారి కూడా మీరు ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు చేసే అవకాశం ప్రస్తుతం అయితే గోచరిస్తుంది. ధనం అనేది వెనక్కి వేసుకోవడం అనేది కొంత వీరికి కష్టసాధ్యంగా ప్రస్తుతం గోచరిస్తుంది. కానీ ఏదైనా ఆర్థికంగా లోటు లేకుండా వీళ్లకు ఈ ప్రస్తుతం ఉన్న కాలం అనేది గడుస్తుంది. మరి అలాగే ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ పారాయణాన్ని కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, మంచి అనుకూలత కలుగుతుంది. ఇది 2024 సంవత్సరానికి మార్చు మాస ఫలితాలు సింహరాశి వారికి. మరి స్వస్తి. 2024 మార్చి మాసానికి మన కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ఫలితాలు చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రస్తుతం ఉన్న గోచార గ్రహస్థితి చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి జన్మ కేతువు, సప్తమ రాహు, అష్టమ బృహస్పతి ఇవి స్థిరంగా ఉన్నాయి. శని కూడా 6వ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఇక శుక్ర కుజులు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలోంచి శుక్రుడు 6వ తారీఖు 6వ స్థానంలోకి, కుజుడు కూడా 15వ తారీఖు 6వ స్థానంలోకి వస్తున్నాడు. రవి, శని, బుధులు ముగ్గురు కూడా 6వ స్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి 7వ స్థానంలోకి రవి 14వ తారీఖు, అలాగే బుధుడు 10వ తారీఖు, తర్వాత 25వ తారీఖు 11వ స్థానంలోకి, అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు బుధుడు. ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కన్యారాశి వారికి గత కొంతకాలంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా మిశ్రమమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే జన్మకేతువు సప్తమ రాహు వల్ల నాగదోషం అనేది సూచిస్తుంది. ఏదైనా కూడా ఏ పని చేసిన ఆటంకాలతోటి ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఏదో రకమైన సమస్యలు తరచూ వెంటాడుతూ ఉన్నాయి. అది కొంత తగ్గడానికి, దాని నుంచి కొంత ఉపశమనం పొందడానికి వీరు అనేక ప్రయత్నాలు చేయాల్సి రావడం అనేది మనం చూడవచ్చు. ఇక ఆర్థికంగా చూసుకుంటే ద్వితీయాధిపతి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఆశించిన ధన ప్రాప్తి అయితే ఉండకపోవచ్చు. ఏదో రకమైన చికాకు కలుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం అయితే చేసే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఆటంకాల మధ్య ముందుకు వెళ్ళలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి ఉంటుంది. పూర్వార్ధం 15వ తారీఖు వరకు విద్యార్థులకు మంచి అనుకూలమైన వాతావరణం, మంచి అభివృద్ధితో పాటు ఏదైనా విశేషమైనటువంటి విద్యార్జన కోసం విదేశాలకు కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా సీట్లు రావడం అనేది జరుగుతుంది. కానీ ఉత్తరార్ధం మాత్రం దానికి భిన్నంగా ఏ పని తలపెట్టినా కొంత ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. అయితే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అష్టమంలో రవి, సప్తమంలో రాహు, రవి బుధులు ఉండడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కుటుంబంలోని వారికి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 5 నుంచి 6వ స్థానంలోకి వెళ్తుండే, అష్టమంలో బృహస్పతి, తర్వాత బుధుడు కూడా మాసాంతంలో కలుస్తున్నాడు. కాబట్టి షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఏదో కొత్త అనారోగ్యాల వల్ల తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక భాగ్యంలో భాగ్యాధిపతి శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత పూర్వార్ధంలో తల్లిదండ్రుల నుంచి కానీ ఏదైనా స్థిరాస్తులు కానీ కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఉత్తరార్ధంలో మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రస్తుతం అయితే
10వ తారీఖు వరకు ఉద్యోగ విషయంలో కొద్దిగా కఠినత్వం ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సాగకపోవడం, దానివల్ల కొంత ఇబ్బంది పడడం అయితే ఉంటుంది. 10వ తారీఖు తర్వాత బుధుడు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో కొంత అనుకూలించి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా 10వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ కొంత కఠినంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారవేత్తలు ప్రస్తుతానైతే కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ, వ్యాపారంలో ఎక్కువగా ధనం ఇన్వెస్ట్ చేయడం కానీ చేయకండి. కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు, రావాల్సిన డబ్బులు కొంతవరకు ఆగిపోయే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యాపారపరమైన ఖర్చులు కానీ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. దత్త దేవాలయాన్ని దర్శించుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. వీలైతే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితం. 2024 మార్చ్ మాస ఫలితాలకు స్వాగతం. మరి తులారాశి వారికి ఎలా ఉందో చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. తులారాశి వారికి 4వ స్థానంలో శుక్రకుజులు ఉన్నారు. శుక్రకుజుల్లో శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. కుజుడు వచ్చేసి 15వ తారీఖు 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. రవి బుధ శనులు ఉన్నారు 5వ స్థానంలో. రవి 6వ స్థానంలోకి 14వ తారీఖు, బుధుడు 10వ తారీఖు వెళ్తున్నాడు. బుధుడు 25వ తారీఖు 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. రాహు 6వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో బృహస్పతి, కేతు వచ్చేసి ద్వాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే తులారాశి వారికి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచి కూడా 6వ తారీఖు వరకు కూడా శుక్రుడు 4లో తర్వాత 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ మాసమంతా కూడా మంచి స్థిరమైన ఆలోచన, ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా ఎంతో తెలివితేటలతోటి ముందడుగు వేస్తారు. ఏ సమస్యలున్నా కూడా సులభంగా బయటపడేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ప్రతి నిర్ణయంలో కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ధి బాగుంటుంది. సకాలంలో డబ్బులు అందడం, మీకు రావాల్సిన పాదబకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే పంచమ స్థానంలో రవి, శని, బుధులు ఉండడం వల్ల విద్యార్థులకు అనేక రకాల ఆటంకాలు, చదువులో కొంత ఇబ్బంది, ఆశించిన ఫలితం రాకపోవడం జరిగే అవకాశం ఉంది. ఈ మాసమంతా కూడా అనేక గ్రహాలు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు అధికంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో సరస్వతీదేవి పటం పెట్టుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. కొంతవరకు సమస్యలు పరిష్కరింపబడతాయి. అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. శని రవుల కలయిక కానీ, శని కుజుల కలయిక కానీ సంతాన ఆరోగ్య విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు ఈ మాసం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే సప్తమంలో బృహస్పతి ఉండడం వల్ల భర్త వైపు నుంచి కానీ, భార్య వైపు నుంచి కానీ ఆర్థిక అనుకూలత అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచరించడం వల్ల ఆరోగ్యం పరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తల తీసుకొని కొద్దిగా జాగ్రత్త పడండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత. అయితే మాసం మధ్య నుంచి కూడా తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా
అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. అయితే కుటుంబపరమైన విషయాల్లో ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. లాభాధిపతి రవి 5 నుంచి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కొంత ఖర్చులు అధికంగా ఉండడం, రుణాలు తీసుకోవాల్సి రావడం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రుణాల వల్ల సంతానపరమైన విషయాలలో అధిక ధన వ్యయం అనేది ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి 2024 మార్చి మాసానికి మాస ఫలితాలు. గురుభ్యో నమః. 2024 మార్చి మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు వాటి గ్రహస్థితి ఒకసారి చూద్దాం. వృశ్చిక రాశి వారికి తృతీయంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి 6వ తారీఖు వెళ్తున్నాడు. కుజుడు వచ్చేసి 15వ తారీఖు 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే 4వ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు 5వ స్థానంలోకి, బుధుడు వచ్చేసి 10వ తారీఖు 5వ స్థానం 25వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. రాహు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో బృహస్పతి. ఇక కేతు వచ్చేసి ఏకాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు తృతీయంలోంచి చతుర్థంలోకి వెళ్ళడం కొంత అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇది ఉచ్చస్థితి, అది కూడా చతుర్థం కేంద్ర స్థానం కాబట్టి ఏదైనా స్థిరమైన ఆలోచన ప్రతి విషయంలో కూడా కొంత కఠినంగా ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ అభిప్రాయాలకు వీరు విలువ ఇవ్వకుండా తన నిర్ణయం మీద తాను నిలబడతాడు. కొన్నిసార్లు విజయం సాధిస్తాడు, కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమమైన వాతావరణం ఉంటుంది. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. కుటుంబపరమైన విషయాల గురించి చూసుకుంటే కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఉత్తరార్ధం అనుకూలత ఎక్కువ ఉంటుంది పూర్వార్ధం కంటే. పూర్వార్ధం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే తర్వాత కొంత మధ్యలో మాస మధ్యంలో కొన్ని రకాల చికాకులు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ అనుకూలిస్తాయి. కొత్తగా వాహనాలు కొనే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కువగా చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. అలాగే విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి మంచి అనుకూలమైన సమయంగా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యాపరమైన విషయాలలో రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. కొంత రుణ బాధ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా అష్టమాధిపతి 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ 10వ తారీఖు తర్వాత ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు, నేత్ర సంబంధమైన, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, తలనొప్పి, అలాగే కంటికి సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దశమాధిపతి అయినటువంటి రవి 4, 5 స్థానాల్లో సంచరించడం వల్ల ఎక్కువగా పూర్వార్ధం, ఉత్తరార్ధం 2 సార్లు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉత్తరార్ధంలో రవి కొంత మిత్రక్షేత్రము రాహుతో కలుసున్నప్పటికీ కూడా మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల 15వ తారీఖు తర్వాత ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పూర్వార్ధం కొంత ఒడిదొడుకులు, చికాకులు అయితే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కొన్ని రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది.
అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారవేత్తలకు మంచి అనుకూలంగా ఉంటుంది ఉత్తరార్ధం. ఇక దాంతోపాటు ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేస్తారు. కొంతవరకు ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు, రుణాల వల్ల కొంత ధన వ్యయం అధికంగా ఉండే అవకాశం మనకు ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ మార్చి మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. విద్యార్థులైతే సరస్వతి ఆరాధన, ఏదైనా సరస్వతి దేవాలయంలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి 2024 సంవత్సరం మార్చి మాస ఫలితాలు. 2024 సంవత్సరం మార్చి మాసంలో మరి ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. గ్రహస్థితి ఒకసారి చూద్దాం. ఈ మాసంలో ముఖ్యంగా ద్వితీయంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి తృతీయంలోకి 6వ తారీఖు వెళ్తున్నాడు. కుజుడు వచ్చేసి 15వ తారీఖు వెళ్తున్నాడు. రవి బుధ శనులు తృతీయంలో ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు చతుర్థంలోకి, బుధుడు వచ్చేసి 10వ తారీఖు చతుర్థంలోకి, 25వ తారీఖు పంచమంలోకి వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, దశమంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉందో చూసే ముందు ముఖ్యంగా రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని, ప్రణాళికాబద్ధమైనటువంటి నడవడికను అలవాటు చేసుకుంటారు. మంచి ఆలోచన ఉంటుంది. మంచి దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఏ పనినైనా సులభంగా సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూస్తే ధనాధిపతి అయినటువంటి శని తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆర్థిక పురోభివృద్ధి పూర్వార్ధం బాగుంటుంది. ఉత్తరార్ధం ఇంకా బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడం, ఆర్థికంగా మంచి స్థిరపడడం అయితే జరుగుతుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత, ఏదైనా స్థిరాస్తులు కలిసి రావాల్సి ఉంటే కుటుంబపరంగా అవి కలిసి రావడం, అయితే దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, వాహనాల కొనుగోలు, దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా వీరు పెట్టుబడి పెట్టే వాటిలో కొంత లీగల్ లిటిగేషన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని కొంత ముందు జాగ్రత్తగా పరిశీలించి ముందు వెళ్ళాల్సిందిగా మనవి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడంతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడే అవకాశం విద్యార్థులకు అధికంగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యల నుంచి సులభంగా బయటపడడంతో పాటు మంచి అనుకూలమైన వాతావరణం అయితే వీరికి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. తరచూ జలుబు లాంటి ఇబ్బందులు ఉండడం వల్ల కొంత చికాకు కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదైనా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు వీళ్ళు. చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి భూములు కానీ, పొలాలు కానీ, లేదంటే ఇల్లు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా దశమాధిపతి తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు కాబట్టి మంచి అనుకూలమైన సమయం. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధితో పాటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. విదేశాలలో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి
ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విద్య అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ఏదైనా కూడా దూర ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయం చేయడం అయితే మనం గమనించవచ్చు. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క 2024 మార్చి మాసానికి ఫలితాలు. 2024వ సంవత్సరం మార్చి మాస ఫలితాలకు స్వాగతం. మరి ఈ మార్చి మాసంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారి యొక్క ఫలితాలు చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనం గమనిస్తే ఈ మార్చి మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి జన్మ శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి ద్వితీయంలోకి 6వ తారీఖు, కుజుడు వచ్చేసి 15వ తారీఖు వెళ్తున్నాడు. ద్వితీయంలో రవి బుధ శనులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు తృతీయంలోకి, బుధుడు వచ్చేసి 10వ తారీఖు తృతీయంలోకి, అలాగే ద్వితీయంలోకి. దాంతోపాటు 26వ తారీఖు చతుర్థంలోకి బుధుడు వెళ్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ప్రస్తుతమైతే రాష్ట్రాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. జన్మ శుక్రకుజులు కూడా శుభకారకులే. గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి అభివృద్ధి బాటలో ఈ మకర రాశి వారికి ప్రస్తుతం గోచరిస్తుంది. ఏదైనా కూడా కొంత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. మంచి స్థిరమైన ఆలోచన ఉంటుంది. ఏ పనినైనా కఠినంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబపరంగా ఆర్థికంగా ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఈ మకర రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే పెట్టుబడులు రావడం, పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. అలాగే దగ్గరి బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యా విధానాల్లో చేరాలనుకునేవారు, అలాగే విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రతి 2 రోజులకు మనకు మార్పు సంభవిస్తుంది కాబట్టి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ మకర రాశి వారికి అన్యోన్యత అధికంగా ఉంటుంది. బయట ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భార్యతో కానీ భర్తతో కానీ మంచి అనుకూలత, ప్రేమ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. సమస్యల నుంచి కొంతవరకు దూరంగా ఉంటారు. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం, తల్లిదండ్రుల సహకారంతో చేసే అవకాశం సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి, విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి, ఊహించని మార్పులు అనేటివి ఆర్థికంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులతో పాటు అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తుల వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మకర రాశి వారు అనుకున్నది సాధించడంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఈ మాసం అనుకూలంగా ఉంది. అలాగే
సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ మాసంలో కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మకర రాశి వారు మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, దాంతోపాటు మినుములు దానం ఇవ్వండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, ఇక ఉలువలు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. అలాగే 2024 మార్చు మాస ఫలితాలకు స్వాగతం. మరి కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో చూసే ముందు మన కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి ఈ నెల మనం చూసుకున్నట్టయితే గ్రహస్థితి కుంభరాశి వారికి జన్మ రవి బుధ శనులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు ద్వితీయంలోకి, బుధుడు 10వ తారీఖు ద్వితీయంలోకి, 25వ తారీఖు తృతీయంలోకి వెళ్తున్నాడు. ఇక ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అష్టమ కేతువు, ద్వాదశంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు జన్మంలోకి, కుజుడు వచ్చేసి 15వ తారీఖు జన్మంలోకి రావడం జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ నెల దాదాపుగా జన్మంలో శని సంచారం, ఇక రవి బుధులు శుక్ర కుజుల సంచారం వల్ల ఈ మాసమంతా కూడా మానసికంగా శారీరకంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా సరిగ్గా చేయలేకపోవడం, ప్రతి విషయంలో జాప్యం జరగడం, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో చికాకులు కలగడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో బాగుంటుంది. ధనాధిపతి తృతీయంలో ఉండడం, ద్వితీయంలో రాహు ఉండడం వల్ల విదేశీ ద్రవ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, ఏదైనా కోర్టు వ్యవహారాల్లో స్థిరాస్తులు ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం అయితే జరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో పూర్వార్థం కంటే ఉత్తరార్థం అనుకూలిస్తుంది. ఉత్తరార్థం 15వ తారీఖు తర్వాత స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు చేయడం శుభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యా విధానాల్లో చేరాలనుకునే వాళ్ళు, దూర ప్రాంతాల్లో అధ్యయనం చేయాలనుకునేవారు ఈ 10వ తారీఖు తర్వాత వీరికి అనుకూలంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం. సప్తమాధిపతి అయినటువంటి రవి జన్మంలోంచి ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల వ్యాపారంలోని పార్ట్నర్స్తో కొంత అనుకూలత, ఆర్థిక పురోభివృద్ధి, భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోయి ప్రశాంతత కుటుంబంలో కలగడం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కేతు సంచారం, అష్టమ స్థానంలో అష్టమాధిపతి జన్మ ద్వితీయాల్లో సంచరించడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, కండరాలకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా పూర్వార్థం కంటే ఉత్తరార్థం అనుకూలిస్తుంది. 10వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక అంగారకుడు జన్మంలోకి రావడం వల్ల మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కూడా కొంతవరకు ఉంది, ప్రయత్నించండి. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి పూర్వార్థం కంటే ఉత్తరార్థం కొంత అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార రంగంలోని వారికి కొంతవరకు ఉత్తరార్థం అనుకూలిస్తుంది. పూర్వార్థం కొంత ఆర్థికంగా చికాకులు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. కుటుంబపరంగా ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల యందు కానీ, విలాసవంతమైనటువంటి యాత్రల యందు కానీ, దూర ప్రాంత ప్రయాణాల యందు కానీ, వాహనాల కొనుగోలు యందు కానీ అధిక ధన వ్యయం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి,
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహామృత్యుంజయ పాశుపతం లాంటి అభిషేకాలు చేసుకోండి. ఇక దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. 2024వ సంవత్సరానికి మార్చి మాసంలో మీనరాశి యొక్క ఫలితాలు చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీనరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి చూసుకున్నట్టయితే జన్మంలో రాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమ కేతువు, నవమస్థ ఏకాదశంలో శుక్రకుజులు ఉన్నారు. శుక్రకుజుల్లో శుక్రుడు ద్వాదశంలోకి 6వ తారీఖు, కుజుడు 15వ తారీఖు రావడం, రవి బుధ శనులు ద్వాదశంలో ఉన్నారు. రవి జన్మంలోకి రావడం, అలాగే బుధుడు జన్మంలోకి రావడం 15వ తారీఖు సంభవిస్తుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల, జన్మరాహు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వీరి మీద ఉండే అవకాశం ఉంది. ఏ పని చేసినా కొంత జాప్యం జరగడం, ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. దాదాపుగా గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి పూర్వార్ధంలో బయటపడతారు. ఉత్తరార్ధంలో కొంత అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాలలో ఏదైనా ఉత్తరార్ధంలో దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు, స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాల్లో చికాకులు కలగడం, ఇవన్నీ కూడా సంభవించే అవకాశం ఉంది. కుటుంబంలోని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు, ఉద్యోగాల విషయంలో, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పూర్వార్ధం కంటే 10వ తారీఖు తర్వాత నూతనంగా స్థిరాస్తుల కొనుగోలు కానీ, వాహనాల కొనుగోలు కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ చేయండి. కొంతవరకు అనుకూలిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉండడంతో పాటు కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలోకి రావడం, శనితో కుజుడితో సాంగత్యం వల్ల పూర్వార్ధం కానీ ఉత్తరార్ధం కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా శరీరంలో రక్తానికి సంబంధించిన కొంత మార్పులు, ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉండడం కొంతవరకు శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చుల విషయంతో పాటు ఊహించినటువంటి ధన వ్యయాలు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, ఈ మీనరాశి వారికి ప్రస్తుతం వివాహానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సంతాన ప్రయత్నాలకి సంతానం కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ఇక దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నవగ్రహాల్లో శనికి 19 ప్రదక్షిణాలు చేయండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మీనరాశి 2024వ సంవత్సరం మార్చి మాస ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.